హాయ్ అండి. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 17 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. "ఏంటత్తా ఏవో ఆలోచనలోకి వెళ్ళిపోయావు? వీరేంద్రమామ గుర్తొచ్చాడా?" అని అంటూ మరోసారి కన్ను కొట్టింది సరయు. "చాలే నోరు మూసుకో. ఏ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాలో నీకు తెలియట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అస్సలు మాట్లాడొద్దు" అని అన్నది భువనేశ్వరీదేవి. "అది సరే అత్తా, ఈ మధ్య వెళ్ళట్లేదేంటి? 2 నెలల పైగానే అయింది కదా! నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళి" అని వెటకారంగా అడిగింది సరియు. "వాడేదో ట్రిప్‌లో ఉందని అమెరికా వెళ్ళాడు. రావడానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చు" అని అన్నది భువనేశ్వరీదేవి. "మరి ఈ విషయం ఇంట్లో ఉన్న ఆ భూపతికి తెలుసా?" అని అడిగింది సరియు. "ఆ విషయం తెలుసుకున్నాడు కాబట్టే మంచంలో ఉన్నాడు. మర్యాదగా నాతో కాపురం చేయమని అడిగాను. వినిపించుకోలేదు. నాకు కోరికలుంటాయి కదా! ఆ వీరేంద్ర వీడి దగ్గరే కారు డ్రైవర్‌గా పనిచేయడానికి వచ్చేవాడు. నెమ్మది నెమ్మదిగా మా ఇద్దరికీ సెట్ అయింది. ఆ విషయం మీ మామయ్యకి తెలిసిందని మంచంలో ఉండేలా ప్లాన్ చేశాను. నా దారికి అడ్డు వస్తే ఎవరి పరిస్థితైనా అంతే" అంటూ మామూలుగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పింది భువనేశ్వరీదేవి. సరయుకి భువనేశ్వరి మాటల్లో "రేపు మర్నాడు ఏమైనా తేడా వస్తే నీ సంగతి కూడా అంతే బిడ్డా" అన్న అర్థం కనపడింది. "అమ్మో, ఇదసలే రాక్షసిలా ఉంది. అత్త అన్నంత పని చేస్తుంది. నా జాగ్రత్తలో నేనుండాలి" అని తనలో తనే అనుకుంది సరయు. సరయు దగ్గర ఆల్రెడీ భువనేశ్వరి, వీరేంద్ర క్లోజ్‌గా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుందాంలే అని జాగ్రత్తగా ప్రత్యేకమైన ఫోల్డర్‌లో దాచిపెట్టి ఉంచింది. అలా దాచిపెట్టి ఉంచడమే మంచిదైంది అని ఇప్పుడనుకుంది సరయు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే మైథిలి కారు దిగి ఇంట్లోకి వచ్చింది. కారు సౌండ్ వినగానే సరయు, భువనేశ్వరీదేవి ఇద్దరూ కలిసి హాల్లోకొచ్చారు. మైథిలి వాళ్ళిద్దరినీ చూసి తల వంచుకొని మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో తన బట్టలు మార్చుకొని మళ్ళీ నార్మల్‌గా ఎప్పుడు వేసుకునే సాదాసీదా చీర కట్టుకొని కిందకి వచ్చింది మైథిలి. మైథిలి వచ్చిన దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి పనులు చెబుతూనే ఉన్నారు. ఓపిగ్గా అన్నీ చేసుకుంటూ పోతోంది మైథిలి. మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచి పూజ గది శుభ్రం చేసి ఇంటి నిండా ధూపం వేసి పూలతో అలంకరించి తన పని తను చేసుకుంటూ పోతోంది మైథిలి. తనలో లేని మంచి క్వాలిటీస్ అన్నీ మైథిలిలో ఉండడం చూసి సరయుకి అస్సలు మైథిలి అంటే నచ్చడం లేదు. కానీ సరయు ఆర్డర్ చేసిన ప్రతి పని మైథిలి ఓపిగ్గా చేస్తోంది. ఎవరికీ ఎదురు సమాధానం చెప్పడం లేదు. భూపతి గారికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తోంది మైథిలి. భూపతి గారికి మైథిలిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. సంతోష్ కూడా మైథిలిని ఏమీ అనకపోవడం చూస్తుంటే సరయుకి చాలా కోపంగా అనిపిస్తోంది. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి అని అనుకుని భువనేశ్వరీదేవి గదిలోకి వెళ్ళింది సరయు. భువనేశ్వరీదేవి దగ్గరకు వెళ్ళి నిలబడింది సరయు. "ఏంటి సరయు, పొద్దున్నే ఇలా వచ్చావు? నీకు కాఫీ ఇవ్వలేదా మైథిలి? లేకపోతే నిన్నేమైనా అన్నదా?" అని అడిగింది భువనేశ్వరీదేవి. "దాని బొంద, దానికంత సీన్ లేదులే గాని అత్తా, నేను నిన్నొక విషయం గురించి అడుగుదామని వచ్చాను" అని అన్నది సరయు. "ఏ విషయం గురించి నన్ను అడగడానికి? మొహమాట పడతావెందుకు? ఏంటి సరియు చెప్పు, అడుగు" అన్నది భువనేశ్వరీదేవి. "మైథిలి ఎలాగో చచ్చిపోతుంది అని కదా మనం దాన్ని ఇంటి కోడల్ని చేశాము. అది చచ్చిపోయేదాకా మనం ఎందుకు ఎదురు చూడాలి? ఆ పనేదో మనమే చేస్తే సరిపోతుంది కదా" అని అన్నది సరయు. "ఇప్పుడంత తొందరేమొచ్చిందే?" అని అన్నది భువనేశ్వరీదేవి. "తొందర అని కాదత్తా, మన టార్గెట్ సంతోష్ బావ నన్ను పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా మన చేతుల్లోకి రావడం. దానికి 1 సంవత్సరం ఎదురు చూడ్డం దేనికి? ఆ మైథిలి చనిపోతే ఆటోమేటిక్‌గా మన లైన్ క్లియర్ అయిపోతుంది కదా" అని అన్నది సరయు. "సరయు, నీ ధోరణిలో నువ్వు ఆలోచిస్తున్నావే కానీ నువ్వొక విషయాన్ని మర్చిపోతున్నావు. సంతోష్, మైథిలి ఇద్దరూ కలవాలి. వాళ్ళు భార్యాభర్తలుగా కలిసి జీవించినప్పుడు మాత్రమే ఆ శాపం ప్రభావం మైథిలి మీద పడుతుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు అపరిచితుల్లాగానే ఉంటున్నారు. ఇంకో విషయం, ఎలాగో చనిపోయేదాన్ని మనం ప్లాన్ చేసి చంపడం దేనికి? మళ్ళీ ఆ మైథిలి వైపు వాళ్ళు ఎవరైనా ఏదైనా కేసులు పెట్టారనుకో, అనవసరంగా మన పరువు మనమే తీసుకున్నట్లుగా అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం" అని అన్నది భువనేశ్వరీదేవి. "నువ్వన్నది బానే ఉందత్తా. మరి బావను, మైథిలిని కలిపేదెలా? ఒకవేళ బావ దాన్ని భార్యగా అంగీకరించాడనుకో, అప్పుడు నా పరిస్థితేంటి?" అని అన్నది సరయు. "పిచ్చిదానా! దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ రోజే దాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నాను. అంతలో నీకే ఆరాటమాక వచ్చి అడిగావు" అని అన్నది భువనేశ్వరీదేవి. "ఏంటత్తా ఐడియా? నాకు కూడా చెప్పవా?" అని అన్నది సరయు. "ఈరోజు రాత్రి సంతోష్ తాగే పాలలో ఈ పౌడర్ కలపాలి.
అప్పుడు వాడు దాన్ని బలవంతంగా ఆయన సొంతం చేసుకుంటాడు. తెల్లవారిన తర్వాత అదే ఏదో వాడిని లొంగ తీసుకోవడానికి ప్లాన్ చేసింది అని అపార్థం చేసుకుంటాడు. మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుంది అని అన్నది భువనేశ్వరీదేవి. అత్తా, నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అసలు! నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివి కాదు అని ఆశ్చర్యంగా అన్నది సరయు. సరే సరే, వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేద్దాం పద. దాని మీదనే అనుమానం రావాలి అంటే మనం ముందుగానే కొన్ని పనులు చేయాలి. ఆ రూమ్లో రూమ్ స్ప్రే కొట్టించు. బెడ్షీట్స్ అన్నీ మార్పించు. తెల్లవారిన తర్వాత ఇవన్నీ అదే కావాలి అని చేసింది అని వాడికి అనుమానం రావాలి అని చెప్పింది భువనేశ్వరీదేవి. సరియు భువనేశ్వరీదేవి చెప్పినట్లుగానే ఆ సంతోష్ రూమ్ ప్లెజెంట్ గా ఉండేలాగా వేరే పని వాళ్ళ చేత సర్దించింది. భువనేశ్వరీదేవి బయటకు వచ్చి, మైథిలి, మనం గుడికి వెళ్ళి రావాలి. ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ పింక్ కలర్ బోర్డర్ ఉన్న ఒక తెల్ల చీర మైథిలి చేతిలో పెట్టింది. నేను ఈ చీర అంటూ సగంలోనే ఆగిపోయింది మైథిలి. ఇది మా ఇంటి ఆనవాయితీ. గుడికి వెళ్ళేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలి. ఈ ఇంటి కోడలి హోదాలో మొదటిసారి గుడికి వస్తున్నావు. ఇంట్లో ఇదొక్కటే కొత్త చీర ఉంది. అందుకే ఇదే కట్టుకోమంటున్నాను. త్వరగా తయారైరా అని అన్నది భువనేశ్వరీదేవి. ఆమె మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా వెళ్లి ఆ చీర కట్టుకుని వచ్చింది మైథిలి. తర్వాత కొన్ని నగలు మైథిలికి ఇచ్చి, అవి కూడా పెట్టుకో అని చెప్పింది భువనేశ్వరీదేవి. మైథిలికి ఇబ్బందిగా అనిపించినా తప్పక ఆ నగలన్నీ తీసుకొని పెట్టుకుంది. భువనేశ్వరి సరయుకు సైగ చేసి మైథిలిని తీసుకొని బయలుదేరింది. భువనేశ్వరి బయలుదేరే ముందు సీతమ్మని పిలిచి, సీతమ్మ, నేను ఒక కొత్త రకం మిల్క్ పౌడర్ తెప్పించాను. ఆ ఫ్లేవర్ సంతోష్కి చాలా ఇష్టం. ఆ పౌడర్ సరయు దగ్గర ఉంది. సంతోష్ రాగానే పాలలో ఆ పౌడర్ కలిపి సంతోష్ బాబుకి ఇవ్వు. నేను తాగమన్నానని చెప్పు అని సీతమ్మకు చెప్పి మైథిలిని తీసుకొని గుడికి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన సంతోష్కి భువనేశ్వరీదేవి, మైథిలి ఇద్దరూ కనిపించకపోవడంతో సరయుని వాళ్ళ గురించి అడిగాడు. సరయు, అత్తయ్య, మైథిలి ఇద్దరూ కనిపించట్లేదు, ఎక్కడికెళ్లారు అని అడిగాడు సంతోష్. మైథిలి గుళ్ళో ఏదో మొక్కుకున్నదంట బావా. మైథిలిని ఒక్కదాన్నే పంపించడం ఎందుకని తనకు తోడుగా అత్తయ్య కూడా వెళ్ళింది. ఇవాళ ఎందుకో మైథిలి బాగా రెడీ అయింది. విషయం ఏంటో నాకైతే అర్థం కాలేదు అని అన్నది సరియు. ఇంత రాత్రిపూట గుడికి వెళ్ళడం ఏంటి? ఇంతకీ ఎంతసేపైంది వాళ్ళు వెళ్ళి అని అడిగాడు సంతోష్. ఇప్పుడే ఒక అరగంట క్రితమే వెళ్లారు బావా. నాకు తెలిసి వచ్చేస్తూనే ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరియు. సరయు ఇచ్చిన పౌడర్ పాలలో కలిపి సీతమ్మ సంతోష్ దగ్గరకు తీసుకొచ్చింది. బాబు, రాజేశ్వరమ్మ గారు మీకు ఈ పాలు కలిపి ఇమ్మన్నారు. మిమ్మల్ని తప్పకుండా తాగమని చెప్పారు అని గ్లాస్ సంతోష్ చేతికి ఇచ్చింది సీతమ్మ. భువనేశ్వరీదేవి ఇచ్చింది అని చెప్పడంతో సంతోష్ వేరే ఏమీ ఆలోచించకుండా ఆ పాలు గటగట తాగేసి ఆ గ్లాస్ సీతమ్మకు ఇచ్చేశాడు. గ్లాస్ తీసుకున్న సీతమ్మ బయటకు వచ్చేసింది. సీతమ్మ బయటకు వచ్చిన తర్వాత సరియు సంతోష్ దగ్గరకు వెళ్ళింది. అదేంటి బావా, నువ్వు రోజు పడుకునే ముందు పాలు తాగవు కదా, ఈరోజు కొత్తగా పాలు తాగుతున్నావేంటి అని అడిగింది సరియు. అమ్మ నాకు పాలు కలిపి ఇవ్వమని సీతమ్మతో చెప్పిందట. మళ్ళీ అమ్మ బాధపడుతుందని తాగాను. అయినా పాలే కదా, ఏం పర్వాలేదులే అని అన్నాడు సంతోష్. అత్తయ్య చెప్పడం ఏంటి బావా? ఇందాక మైథిలి సీతమ్మతో చెప్పింది. నువ్వు వచ్చిన తర్వాత పాలు కలిపి ఇమ్మని సీ చెప్పింది. మరి సీతమ్మ నీతో ఎందుకలా చెప్పిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరయు. సరయు డన్ అని మెసేజ్ పెట్టగానే భువనేశ్వరీదేవి మైథిలిని తీసుకుని ఇంటికొచ్చేసింది. ఆ మైథిలి, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు గుడికి వెళ్ళి వచ్చావు కదా, ఈ బట్టల మీదనే నిద్ర చేయాలి. మళ్ళీ మార్చుకోవాలనుకుంటావేమో. నగలు కూడా ఈరోజు తీయకు, రేపు తీయచ్చు అని చెప్పింది భువనేశ్వరీదేవి. అలాగే మేడం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి.